కావలి నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనే ప్రచారం పొందిన మందమాల సుకుమార్ రెడ్డి ఇప్పుడు జనసేన లేదా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం కావలి రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. జనసేన పార్టీ అభిమానులు, సీనియర్ నేతలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుండగా మరోవైపు చేరిక దాదాపు ఖాయమైందని కూడా ప్రచారం సాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కావలిలో అసలు అధికారాన్ని నడిపింది మాజీ ఎమ్మెల్యేనా లేక సుకుమార్ రెడ్డినా అనే స్థాయిలో ఆయన ప్రభావం ఉండేదని స్థానికంగా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తలే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిలను కావలి రామలక్ష్మణులుగా పిలుచుకునే పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యేకు మించిన హవా సుకుమార్ రెడ్డిదేనని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఆయన్ని అనేక వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. గ్రావెల్ మాఫియా, అక్రమ లేఅవుట్లు, సెటిల్మెంట్లు, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు వంటి ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. అధికారులపై కూడా ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆయన చెప్పిందే చట్టంలా అమలయ్యేదని ప్రత్యర్థులు విమర్శించేవారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కావలిలో అన్ని వ్యవహారాల్లో సుకుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం స్థానికంగా బలపడింది. అయితే అధికారంలో ఉన్న సమయంలోనే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ విభేదాలు చివరకు పార్టీ అధిష్టానం వరకు వెళ్లడంతో సుకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకప్పుడు కలిసి నడిచిన ఈ ఇద్దరు నేతలు తర్వాత పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి చేరడం కావలి రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సుకుమార్ రెడ్డి రాజకీయంగా కొంత నిశ్శబ్దంగా మారినా ఇప్పుడు మళ్లీ కూటమి రాజకీయాల్లో తనకు స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా జనసేన పార్టీలో చేరేందుకు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేనలోకి సుకుమార్ రెడ్డి ఎంట్రీకి సంబంధించి వస్తున్న వార్తలు ఆ పార్టీ నాయకత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి. స్థానికంగా పార్టీని ప్రారంభ దశ నుంచి నమ్ముకుని ముందుకు తీసుకువెళ్లిన నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులకు పెద్దపీట వేయడం సరైనదేనా అంటూ జనసేన సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా పార్టీ స్థాపన నాటి నుంచి పనిచేసిన నేతలు ఈ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నాయకులకు కాకుండా గతంలో వైసీపీ అధికారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీలోకి సుకుమార్ రెడ్డి చేరికకు అక్కడి స్థానిక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం మరింత బలపడింది. స్థానిక జనసేన నేతలను మచ్చిక చేసుకుని కొందరికి ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. కావలి జనసేనలో ప్రస్తుతం నాయకత్వంపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఒక వర్గం మాత్రం పార్టీని బలోపేతం చేయాలంటే ఆర్థికంగా బలమైన నాయకుడు అవసరమని భావిస్తోంది. మరోవైపు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇంకో వర్గం గట్టిగా కోరుతుంది. మరి ఈ క్రమంలో యువ నాయకుడు సిద్ధు పేరు మళ్లీ ప్రస్తావనకు వస్తుంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కావలిలో పార్టీ జెండా మోస్తూ అనేక కార్యక్రమాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిగా స్థానిక కేడర్లో ఆయనకు మంచి ఆదరణ ఉందని అంటున్నారు. ఇక గతంలో జనసేన తరఫున పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఎన్నికల తర్వాత పార్టీకి దూరం అవడంతో ఆ బాధ్యతలను అలహరి సుధాకర్కు అప్పగించారు. అయితే ఆయన స్థానికంగా చురుగ్గా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జి ఎంపికపై పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.